నమస్తే మిత్రమా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్న అతిపెద్ద జబ్బు ఏంటో తెలుసా? క్యాన్సర్ కాదు, బీపీ కాదు, పోల్చుకోవడం. పొద్దున లేచింది మొదలు వాడు నాకంటే అందంగా ఉన్నాడు, వాడికి నాకంటే ఎక్కువ జీతం వస్తుంది, వాడి లైఫ్ ఎంత బాగుందో, నా లైఫ్ ఎందుకు ఇంత వరస్ట్‌గా ఉంది, ఇలా మనల్ని మనం తిట్టుకుంటూ మన విలువను మనమే తగ్గించుకుంటున్నాం. నిజంగా దేవుడు నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా సృష్టించాడా? లేక నీ బలం ఏంటో నీకింకా తెలియదా? ఈరోజు చెప్పబోయే ఈ కుందేలు మరియు కోతి కథ వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చివరిలో మీ గుండె ధైర్యంతో నిండిపోతుంది. పూర్తిగా వినండి, మీ జీవితం మారబోతోంది. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. ఒక అందమైన అడవిలో ఒక కోతి, ఒక కుందేలు స్నేహితులుగా ఉండేవి. కోతికి దేవుడు అద్భుతమైన శక్తినిచ్చాడు. అది క్షణాల్లో ఎత్తైన చెట్లు ఎక్కేది, ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు గాలిలో ఎగురుతూ విన్యాసాలు చేసేది. అది చూసిన ప్రతిసారి కుందేలుకు గుండెలో బరువుగా అనిపించేది. కోతి కావాలనే కుందేలుని ఆట పట్టించేది. ఏం మిత్రమా, ఎప్పుడు ఆ నేల మీద పాకుతుంటావ్? రా, నాలాగా పైకి రా, ఈ ప్రపంచం ఎంత అందంగా ఉందో చూడు అని ఎగతాళి చేసేది. పాపం కుందేలు కోతి మాటలు విని చాలా బాధపడేది. అది ఒంటరిగా కూర్చుని దేవుడిని తిట్టుకునేది. దేవుడా, నాకెందుకు ఇంత చిన్న కాళ్ళిచ్చావు? నేను ఎందుకు కోతిలా ఎగరలేకపోతున్నాను? నా బతుకు వేస్ట్ అని ఏడ్చేది. ఒకరోజు ఎలాగైనా కోతిలా మారాలని కష్టపడి చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది. కాని సగం దూరం వెళ్ళగానే జారి కింద పడింది. కాళ్ళు గీరుకుపోయాయి, రక్తమూ వచ్చింది. అది చూసి కోతి గట్టిగా నవ్వింది. కుందేలు అవమానంతో తలదించుకుంది. కాని మిత్రమా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అడవిలో ఒకరోజు భయంకరమైన నిశ్శబ్దం, ఆకులు కదిలే శబ్దం వినిపించింది. ఒక క్రూరమైన వేటగాడు తన భయంకరమైన వేట కుక్కలతో అక్కడికొచ్చాడు. ఆ కుక్కలు వాసన పసిగట్టి విపరీతమైన వేగంతో కోతిని కుందేలును తరమడం మొదలుపెట్టాయి. కోతికి ఏం చేయాలో అర్థం కాలేదు. అలవాటు ప్రకారం చటుక్కన చెట్టుపైకి ఎక్కేసింది. ఆకులు చాటున దాక్కుంది. హమ్మయ్యా, నా ప్రాణం దక్కింది, ఆ కుక్కలు చెట్టు ఎక్కలేవు కదా అని కోతి సంబరపడింది. కాని వేటగాడి చేతిలో తుపాకీ ఉంది. అతను పైకి చూశాడు. చెట్టు మీద దాక్కున్న కోతి అతనికి స్పష్టంగా కనిపించింది. అతను గురి పెట్టాడు. కోతి గుండె ఆగిపోయినంత పనయింది. చెట్టు మీద ఉంటే కుక్కల నుండి తప్పించుకోవచ్చు, కాని తుపాకీ గుండు నుండి తప్పించుకోలేదు. దానికి చావు కళ్ల ముందు కనిపించింది. మరి కుందేలు సంగతేంటి? అది చెట్టు ఎక్కలేకపోయింది, కాని దానికి దేవుడు వేగం అనే వరం ఇచ్చాడు. అది మెరుపు వేగంతో పరిగెత్తింది. కుక్కలు దాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. అక్కడే చెట్టు కింద ఉన్న ఒక చిన్న కలుగులో అది దూరిపోయింది. ఆ కలుగు ఎంత చిన్నది అంటే వేటగాడు చెయ్యి పెట్టినా అందదు. కుక్కలు కూడా లోపలికి రాలేవు. తుపాకీ గుండు కూడా దాన్ని ఏమీ చేయలేదు. భూమి లోపల సురక్షితంగా కూర్చున్న కుందేలు ఆ రోజు ఒకటి గ్రహించింది. ఇన్ని రోజులు నేను చెట్టు ఎక్కలేనని ఏడ్చాను, కాని ఈ రోజు నేను చెట్టు ఎక్కలేకపోవడం వల్లే బతికాను. నేల మీద ఉండడమే నా బలం. ఆ క్షణం కుందేలుకి తన మీద తనకున్న చులకన భావం పోయింది. మిత్రమా, ఈ కథ ద్వారా నీకేం అర్థమైంది? కోతి గొప్పదా, కుందేలు గొప్పదా? చెట్టు ఎక్కే విషయంలో కోతి గొప్పది, పరిగెత్తి దాంకోవడంలో కుందేలు గొప్పది. ఎవరి బలం వాళ్ళది, ఎవరి స్థానం వాళ్ళది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు: ప్రతి ఒక్కరూ మేధావులే, కానీ నువ్వు ఒక చేపను చెట్టు ఎక్కే సామర్థ్యాన్ని బట్టి జడ్జ్ చేస్తే అది తన జీవితాంతం తాను తెలివి తక్కువ దానిని అనుకుంటూనే బతుకుతుంది. మనలో చాలా మంది చేసే తప్పు ఇదే. లతా మంగేష్కర్ గారు క్రికెట్ ఆడలేదు, సచిన్ టెండూల్కర్ గారు పాటలు పాడలేరు. ఎవరి దారి వాళ్ళది. నీ స్నేహితుడు చదువులో టాపర్ అవ్వచ్చు, కానీ నువ్వు బిజినెస్ లో కింగ్ అవ్వచ్చు. పక్కవాడికి ఇంగ్లీష్ బాగా రావచ్చు, కానీ నీకు కష్టపడే తత్వం ఉండొచ్చు. నీ దగ్గర లేని దాని గురించి ఏడవకు, నీ దగ్గర ఉన్నదాన్ని పదును పెట్టుకో. నువ్వు ఎవరి జిరాక్స్ కాపీవి కాదు, నువ్వు ఒక ఒరిజినల్ మాస్టర్ పీస్వి. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి పోల్చుకోవడం ఆపేయండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడము ఆపేయండి. ఆ కుందేలులా మీ బలాన్ని గుర్తించండి. ఎప్పుడైతే మీకు మీ మీద నమ్మకం వస్తుందో, ఏ వేటగాడు, ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ కథ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందా? అయితే
ఐఎమ్ యూనిక్యూ అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాధలో ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.